రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన ఎల్ఆర్ఎస్ విషయంలో అప్డేషన్స్ ఉన్నాయి. మీరు ప్లాట్ కొనుక్కున్నారు, మీకు అమ్మిన వ్యక్తి ఆ ₹1000 ఎల్ఆర్ఎస్ కోసం కట్టాడా లేదా, ఎల్ఆర్ఎస్ 2020 ప్రకారంగా 20లో వచ్చినటువంటి స్కీమ్కి అప్లికేషన్ పెట్టాడా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. మీ దగ్గర కేవలం డాక్యుమెంట్ మాత్రమే ఉంది, అతని ఫోన్ నెంబర్ కూడా మీకు తెలియదు. ఎందుకంటే అతను అప్లై చేసినప్పుడు అతని ఫోన్ నెంబరే పెట్టి ఉంటాడు కాబట్టి. ఇప్పుడు కొత్త ఆప్షన్ ఇచ్చింది ప్రభుత్వం. మీరు ఎల్ఆర్ఎస్ 2020 అని గూగుల్లో కొట్టగానే మనకు క్లియర్గా మనకు కనిపెడుతుంది. ఆ వెబ్సైట్లో అప్లికేషన్ సెర్చ్ డీటెయిల్స్ అని ఒక అంశం, లేకపోతే హోమ్ అని ఒకటి, సిటిజన్ లాగిన్ అని, అఫీషియల్ లాగిన్, ఇట్లా రకరకాలు ఉంటాయి. మీరు హోమ్లోకి వెళ్ళినా లేకపోతే అప్లికేషన్ డీటెయిల్స్ సెర్చ్ అనే దాంట్లోకి వెళ్ళినా కూడా మీకు క్లియర్గా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఏమడుగుతుందనంటే 2 విషయాలు అడుగుతుంది. మీరు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుంటే అప్లికేషన్ నెంబర్ కొట్టండి, ఇక్కడ మీకు డీటెయిల్స్ చూపిస్తాను అడుగుతుంది. లేకుంటే అదర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. లేనట్టయితే క్లిక్ చేస్తే అప్పుడు మిమ్మల్ని ఏమేమి వివరాలు అడుగుతూ ఉందనంటే, మీరు ఏ జిల్లా పరిధిలో మీ ప్లాట్ ఉంది, ఏ మండలం, ఏ రెవెన్యూ విలేజ్ ఉంది, అదేవిధంగా ఏ సర్వే నెంబర్ ఉంది, అదేవిధంగా అప్లికెంట్ పేరేంటి, క్లియర్గా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లో ఉన్న ప్రకారంగానే పేర్లైనా సర్వే నెంబర్ అయినా అన్ని వివరాలు అదే పద్ధతిలో కొట్టాలి. మీరు షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ చూస్తే మీకు చాలా క్లియర్గా మీకు డాక్యుమెంట్లో కనపడుతుంది. అప్పుడు కొట్టి కింద క్లిక్ చేస్తే డెఫినెట్గా మీకు మీ అప్లికేషన్ పెట్టబడిందా లేదనేది మీకు తెలుస్తుంది. మీకు అమ్మినటువంటి వ్యక్తి ఫోన్ మీద ఏమేమి ఉన్నాయి ఏంటి అనే వివరాలు కూడా మీకు తెలుస్తుంది. ఇది గత 4 days అయింది. చాలామంది వాకింగ్లో అక్కడిక్కడ ఫోన్లలో చాలామంది అడుగుతున్నారు, సార్ ఎప్పుడో 5 ఏళ్ల కింద 4.5 ఏళ్ల కింద అప్లికేషన్ పెట్టారు, తెలియదు, మరి అతను ఎక్కడున్నాడో తెలియదు. ఒక మిత్రుడు అడిగాడు, మా ఫ్రెండ్ అయితే అతనైతే అమెరికాలో ఉన్నాడు, ఆయన నెంబర్ ఇదంతా తెలియదు, ఎట్లా ఇప్పుడు అని. ఇటువంటి వాళ్ళందరికీ ఇది బెస్ట్ ఆప్షన్. చాలా లేట్గా అయినా సరే ప్రభుత్వం ఇచ్చింది, దీని ప్రకారంగా చెక్ చేసుకోవచ్చు.